ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు పారాయణలో సాటే అని భక్తుని అనుభవమును గూర్చి చదువుకుందాము. సాటే అను అతను ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చిరాకు పరిచెను. అందుచే అతను చాలా విచారగ్రస్తుడు అయ్యెను. అతను అన్ని విషయములపైన విరక్తి చెందెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానిని ఒక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు అతనిని షిరిడీకి వెళ్ళమని సలహాను ఇచ్చిరి. సాటే గారికి కూడా ఆ సలహా నచ్చెను. వెంటనే షిరిడీకి బయలుదేరి వెళ్ళెను. అచ్చట మసీదులో శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడైన నిర్మలుడు శుద్ధ స్వరూపుడు అగు సాయిబాబాను చూసిన వెంటనే అతని మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. అతని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతను వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో గురుచరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక అందమైన స్వప్నమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రను చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతను దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే వెంటనే నిద్ర నుండి మేల్కొని చాలా సంతోషించెను. అజ్ఞానము అనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్థ హృదయము కదా అనుకొనెను. ఆ మరుసటి రోజు ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితుకు తెలియచేసి దాని భావము ఏమై ఉండునో బాబాను అడిగి తెలుసుకొనమని అనెను. కాకాసాహెబ్ సమయము చూసి బాబాను ఇట్లు అడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్పనిశ్చయించితివి? అతను ఊరుకొనవలెనా లేక గురుచరిత్ర పారాయణము మరి ఒకసారి చేయవలెనా? అతను అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేరవలెను. అతనికి ఆ స్వప్నము యొక్క అర్థమును బోధించవలెను అని అడిగెను. అప్పుడు బాబా ఇట్లు పలికెను. అతను గురుచరిత్రను మరి ఒకసారి పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతను పావనుడు అగును, మేలు పొందగలడు. భగవంతుడు అతని భక్తికి ప్రీతి చెంది అతనిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అని అనెను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరం, ఓం సాయిరం, ఓం సాయిరం.